హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు నిస్సి. ఆహ్, మండే ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు నా ఫీలింగ్ ఏంటంటే, అసలేమన్నా ఉందా అనిపిచ్చింది. అంటే వాళ్ళు ఒకరికొకరు నామినేషన్ చేసుకునే ఏదైతే ఉందో, అసలు మొహమాటం లేకుండా తిట్టుకుంటూ, వామ్మో! అసలు యష్మి ఇంట్లోంచి బయటికెళ్ళిపోతే చూడాలని చాలామంది అనుకుంటున్నారు ఆ హౌస్‌లోనే నాకనిపిచ్చింది. అట్ ది సేమ్ యష్మి బిహేవియర్ అస్సలు నచ్చట్లే. ఎందుకో తను నాకు ముందు యష్మి ఎట్లా తెలుసు అంటే తెలుసు అంటే ఒక సీరియల్‌లో చూశాను. 'కృష్ణ ముకుంద మురారి'. ఆ సీరియల్‌లో ఎలా అయితే ర్యాష్‌గా చాలా యారగెంట్‌గా ఉంటదో, అట్లనే నాకు ఇక్కడ కూడా అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ అసలు అందులో ఏ డౌటు లేదు. సో, ఇక్కడ కూడా సేమ్ అలానే అనిపిస్తుంది. సో, ఆ బిహేవియర్ అసలు నచ్చట్లేదు. కోపంగా మాట్లాడే విధానం, తను ఏదంటే అదే కరెక్ట్. సో, నేను చాలా కరెక్ట్‌గా ఉన్నాను. నా వరకు ఇది కరెక్ట్. అంటే ఇంకంతే, ఎదుటి వాళ్ళ పాయింట్ ఆమె వినట్లేదు. అట్ ది సేమ్ నాగమణికంఠతో గొడవ పడినప్పుడు చాలా రాంగ్ వర్డ్స్ కూడా యూజ్ చేసింది. అవతల పర్సన్ చెప్పేది కూడా తను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేదు అని నాకు అర్థమైంది. సో, మేబీ తను ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. అట్లాగే అట్ ది సేమ్ ఆ ప్రేరణ అసలు యష్మితో ఉండడం వల్లే ఇలా అవుతుంది అని నాకు అనిపిస్తుంది. ఈ సీజన్లో వాళ్ళిద్దరూ 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్లో ఫ్రెండ్స్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా క్లోజ్గానే ఉన్నారు. యష్మితో ఒక క్లాన్లో ఉండడం వల్ల. అట్ ది సేమ్ తను ఏదైతే సంచాలకుగా ఉందో ఆ టాస్క్లో తను చేసింది రాంగ్ అని అందరూ ఆ పాయింట్ని తీసుకొస్తున్నారు. ఏమో తను నామినేషన్స్కి వచ్చేటప్పుడు ఫస్ట్ వీక్లో ఉన్నప్పుడేమో ఆ బాటిల్ది తీసుకొచ్చారు, అందరూ ఆ పాయింట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడేమో ఇది తీసుకొచ్చారు. సో, అలాగే నబీల్‌కి, ప్రేరణకి ఈ నామినేషన్స్‌లో గొడవ జరిగేప్పుడు ప్రేరణ అసలు అలా మాట్లాడడం, వాయిస్ రైజ్ చేయడం ఎందుకో నచ్చలేదు. నేను అరిస్తే నువ్వు అరిస్తే గెలుస్తారా అని నబీల్ అన్నాడు. అది కూడా కొంచెం నచ్చలేదు. ఏమో ఇద్దరు కోపం పడిపోయారు. మేబీ అది కొంచెం కూల్‌గా వెళ్ళుంటే సరిపోయేది. అలాగే యష్మి అండ్ సోనియా వాళ్ళిద్దరు టర్న్ వచ్చినప్పుడు సోనియా నిజంగానే సేఫ్ గేమ్ ఆడుతుంది. చిన్నోడు, పెద్దోడు అంటూ హౌస్‌లో కూర్చొని అంటే కొన్ని వాటిలో తను తిడుతుంది, అంటుంది. సో, ఇదంతా ఓకే. బట్ తనతోనే ఉంటూ యష్మిని చెయ్యడం, సో ఎక్కడెక్కడ పాయింట్స్ తీసుకొచ్చి చెయ్యడం అది కొంచెం ఇదనిపించింది. ఇంకా చూసుకుంటే పృథ్వీరాజ్ అసలు తను కోపం అని ఒకే రీజన్ చెప్తున్నారు అందరూ నామినేషన్స్కి. తను కూడా ఈ వీక్ మేబీ తెలీదు ఆడియన్స్ ఎలా జడ్జ్ చేస్తారనేది. ఇంకా నాగమణికంఠ చూసుకుంటే అసలు ఏ పాయింట్స్ చెప్పాలనుకుంటాడో అవే చెప్తాడు. క్లియర్ కట్గా ఉంటాడు. ఫస్ట్లో చాలా డల్ అనుకున్నాం, కానీ తను వీక్కి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. తనది ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, ఎలా అయితే గేమ్ ఆడాలో ఆ వేలోనే ఆడుతున్నాడు. సీత, విష్ణుప్రియ అసలు ఏది చెప్పినా కూడా ఏదొస్తే అది నోటికి అనేస్తుంది సమ్టైమ్స్. ఆ ప్రేరణ విషయంలో నాకు అదే అనిపించింది. అసలు ప్రేరణని, యష్మిని కలిపి చేసింది తను. అలా ఎందుకు చేసిందో నాకు తెలియలేదు. ఇంకా ఫైనల్గా నామినేషన్లోకి వచ్చిన వాళ్ళు సీత అండ్ నైనిక, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి, పృథ్వీ, నాగమణికంఠ అండ్ అభయ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.